అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మీరు అపారమైన శక్తివంతులు. కె జగన్నాథం కర్నూలు. చాలామంది అంటుంటారు, నాకు శక్తి లేదు, నేను శక్తివంతుని కాదు, నాతో చేత కాదు, నా వల్ల కాదు, నన్ను చాలా బలహీనుణ్ణి, నన్ను అసమర్థుణ్ణి, నేను చిన్నవాడిని, మీరు పెద్దవాళ్ళు, మీరు బలవంతులు అని ఎదుటి వాళ్ళని అంటుంటారు. కానీ అది టోటల్గా రాంగ్. మీరు అపారమైన శక్తివంతులు. ఈ విశ్వంలో శక్తివంతం లేనిదంటూ ఏది లేదు. పరమాణుకు కూడా శక్తి ఉంది, గడ్డి పోచకు కూడా శక్తి ఉంది, పురుగు కూడా శక్తి ఉంది, చీమకు కూడా శక్తి ఉంది, ఏనుగుకు శక్తి ఉంది, చీమకు శక్తి. దేని శక్తి దానిది, దేని బలం దాని, దేని ప్రత్యేకత దానిది. అపారమైన శక్తి ఉంది. మీలో అపారమైన శక్తి లేనిదే చిన్నప్పుడు పసిపాపవు నువ్వు, లేదా మీ తల్లి గర్భంలో ప్రవేశించిన చిన్న పరమాణువు నువ్వు. పరమాణువు నుంచి కొన్ని కిలోల బరువు ఎక్కి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు 60, 70, 80 కిలోలతో నువ్వు జీవిస్తూ ఈ విషయంలో బ్రతుకుతూ కొన్ని ఏళ్ల పాటు ఎట్లా జీవిస్తావు నువ్వు? శక్తి లేనిదే. ఇంత విశ్వంలో ఉండే అపారమైన శక్తి అంతా నీకు ఇస్తూ ఉంది, తీసుకుంటున్నావు. తీసుకుంటే నేను శక్తి లేనివాడిని బలహీనుని అంట. ఎవరు బలహీనులు కారు, ఎవరు బలవంతులు కారు. అందరూ బలవంతులే, అందరికీ బలం ఉంటుంది తమ తేడాల్లో. ఒక చింత విత్తనం ఉంది, వేప విత్తనం ఉంది, లేదా ఇంకేదన్నా విత్తనం ఉంది, జమ్మ విత్తనం ఉంది, మామిడి విత్తనం ఉంది. విత్తనం ఎంత ఉంటుందండి? చిన్న విత్తనం ఎంత? చింత పిచ్చ. ఆ చిన్న విత్తనంలో చింత చెట్టు ఉంది. కొన్ని టన్నుల బరువు ఉండేటువంటి శక్తి సామర్థ్యం అందులో ఉన్నాయి. మామిడి పండులో, మామిడి కాయలో, మామిడి టెంకలో అందులో చిన్నదే, అది 50 గ్రాములు 100 గ్రాములు తూకం వేస్తాం. అందులో అపారమైన మామిడి చెట్టు ఉంది, పళ్ళు ఉన్నాయి, పూలు ఉన్నాయి, పూత ఉంది, ఆకులు, కొమ్మలు, రెమ్మలు అన్నీ ఉన్నాయి. ఎట్లా వచ్చేదానికి అంత అపారమైన శక్తి దాంట్లో కనిపించడం లేదే. మామిడి పండ్లు మామిడి విత్తనంలో కనిపిస్తున్నాయా? చింతపండు, చింత చిగురు, చింత కొమ్మలు, చింత విత్తనాలు కనిపిస్తున్నాయా? లేదే. అది భూమిలోకి పోయి మొక్కగా తయారై పంచభూతాలలో ఉన్నటువంటి శక్తిని తీసుకొని, విశ్వంలో ఉండే శక్తిని తీసుకొని, భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం ద్వారా తన ఆహారాన్ని తీసుకొని బలమైన వృక్షంగా తయారైంది. అంటే అంత బలమైన వృక్షంగా తయారు కావాల్సిన శక్తి ఆ మామిడి విత్తనంలో ఉంది, ఆ చింత విత్తనంలో ఉంది, వేప విత్తనంలో ఉంది. అట్లా నీలో కూడా అపారమైన శక్తి ఉంది. దాన్ని బయటికి తీయాలా, నీలో నైపుణ్యాన్ని బయటికి తీయాలా. నీలో శక్తి లేదు శక్తి లేకుండానే పోతుంది. నాకు అపారమైన శక్తి ఉంది, నేనేమైనా చేయగలనంటే చేతనాన్ని కాడ చేస్తావు. అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేస్తావు. అంత అపారమైన శక్తి ఉంది నీలో. నీకు నమ్మకం ఉండాలా, విశ్వాసం ఉండాలా. ఆల్వేస్ పాజిటివ్. ఆశాజనకంగా నీవు ఉంటే నీకు విశ్వం కూడా నీకు సహకరిస్తుంది. బయట నుంచి నువ్వు నెగిటివ్లో ఉంటే విశ్వం కూడా నెగిటివ్నే నీకు ఇస్తుంది. నువ్వు ఎప్పుడు పాజిటివ్లో ఆలోచిస్తూ విశ్వం అంతా నీకు పాజిటివ్ ఇస్తూ ఉంటుంది. డెవలప్ అవుతావు, అన్ని విషయాలు డెవలప్ అవుతావు. నీ వృత్తిలో, నీ నైపుణ్యంలో అన్నింటిలో డెవలప్ అవుతావు. నువ్వు ఇప్పుడు నెగిటివ్ తెలుస్తూ ఉంటే నెగిటివ్ వస్తుంది. కాబట్టి నీవు చిన్నవానివి కాదు, గొప్పవానివి, అదృష్టవంతునివి. నీలో అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నీవు ఏమైనా చేయగలవు, ఏమైనా సృష్టించగలవు. ఇప్పటిదాకా సృష్టించిన వాళ్ళంతా తమలో నైపుణ్యం లేదని మూల కూర్చున్నారా? అపారమైనటువంటి విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతికను సృష్టించారు కాబట్టి వాళ్ళు గొప్ప సృష్టికర్తలేరు. కాబట్టి నువ్వు సృష్టికర్తవి. నువ్వు సృష్టించావు, ఒక ఇల్లు సృష్టించావు, ఒక పొలంలో పంటను సృష్టించావు, పంట వేసి పిల్లలను సృష్టించావు. ఆ పిల్లలు మళ్ళీ సృష్టిస్తున్నారు. నీవే సృష్టికర్తవి. అసలైన సృష్టికర్త బయట ఎక్కడో లేడు, ఇక్కడ నీ అంతర్గతంలో ఉన్నాడు. నీ అంతర్ ప్రపంచంలో ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్తను గమనించు. మరీ మాట్లాడుకునే అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ
వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.